The Gate of Heaven, always good news. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నా ప్రియ స్నేహితులారా, దేవునికి మహిమార్థంగా సేవ చేయాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. పౌలు వలె గొప్ప సేవ చేయాలని ఆశిస్తున్నారా? అయితే ఈ మాటలు మీకోసమే. ఈరోజు ఈ వర్తమానం చాలా మంది వినటం ప్రారంభిస్తారు, కానీ ముగించలేరు. వారిలో మీరు ఒకరు కాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు గొప్ప పరిచయం చేయాలని ఆశపడుతున్నట్లయితే వర్తమానం చివరి వరకు మీరు వినవలసిందిగా నేను కోరుతున్నాను. అవును, ఎవరిని అడిగినా సరే దేవునికి మహిమార్థంగా సేవ చేయాలని, పౌలు వలె గొప్ప సేవ చేయాలని, గొప్ప సేవకుడు అవ్వాలని ఆశపడతారు, అలా కోరుకుంటాడు. అలా ఆశపడటం, అలా కోరిక కలిగి ఉండటం, ఆ కోరికను నెరవేర్చుకుంటూ ఆ విధంగా ప్రయాసపడటం చాలా మంచిది. మీరు తృష్ణ కలిగి ఉండండి. పౌలు వలె గొప్ప పరిచర్య చేయాలని తృష్ణ కలిగి ఉండండి. కానీ చాలా మంది అలా సేవ చేయలేరు. ఎందుకంటే చాలా మంది పౌలు వలె గొప్ప సేవకుడు అవ్వాలని సేవ చేస్తారు. నిజానికి పౌలు గొప్ప సేవకుడు అవ్వాలని సేవ చేయలేదు. గొప్పగా సేవ చేయటం వల్ల ఘనమైనటువంటి సేవకుడు అయ్యారు. ఈ ప్రాథమిక అంశం మనం గ్రహించకపోతే పౌలు గారి దరిదాపుల్లోకి కూడా మన సేవ జీవితం వెళ్ళలేదు. ఆయన గొప్ప సేవకుడిని నేను కావాలి అని చెప్పేసి సేవ చేయలేదు. గొప్ప సేవ చేశారు కాబట్టి అంత గొప్ప సేవకుడయ్యారు. మరొక ప్రాథమిక అంశం ఏమిటంటే, పౌలు గారు ఎప్పుడు కూడా తన పరిచర్యను ధనానికి ముడిపెట్టలేదు. ధనానికి ఆయన పరిచర్యలో స్థానం లేదు. వాక్యం చెప్తుంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి అని. ధనం మంచిదే. ఒక స్థలం కొనాలి, ఒక మందిరం నిర్మించాలి, ధనం కావాలి, మంచిదే. ఒక పరిచర్యను కొనసాగించాలి, ధనం మంచిదే. కొందరికి ఆర్థికంగా సహాయపడాలి, ధనం మంచిదే. ఒక నలుగురికి భోజనం పెట్టాలి, ధనం కావాలి, అది కూడా మంచిదే. ధనం మంచిదే, ధనం మంచిదే. కానీ ఇక్కడ రాయబడి ఉంది ధనాపేక్ష. ధనం మంచిదే, కానీ ధనాపేక్ష ప్రమాదకరమైనదని వాక్యం చెబుతూ ఉంది. అనేక వాక్య భాగాలు ధనాపేక్ష గురించి రాయబడ్డాయి. ధనం మంచిదే, కానీ ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనది. ఆర్థికంగా మనకి ఏది అవసరం లేదో దాన్ని కూడా కోరుకోవటం, అది కూడా కలిగి ఉండాలనుకోవటం, అంటే స్థాయికి మించినటువంటి పరిధులలోనికి వెళ్ళటం అనేది ధనాపేక్షకు సంబంధించింది. సంపాదించడం చాలా మంచి ఆలోచన, కానీ ఏది చేసైనా సంపాదించాలి అనుకోవటం అంత మంచి ఆలోచన కాదు. నిజానికి అసలు మంచి ఆలోచనే కాదని చెప్పాలి. ఏది చేసైనా సంపాదించాలనుకున్నప్పుడు ఒక హంతకుడు ధనం తీసుకొని హత్య చేస్తూ ఉంటాడు. ఒక వ్యభిచారి ధనం తీసుకొని వ్యభిచారం చేస్తూ ఉంటుంది. అవి నీతి లేని కార్యాలు, చెడ్డ క్రియలు. కానీ వారు ధనాపేక్ష కలిగిన వారై ధనాన్ని కోరుకుంటూ ఏదైనా చేయటానికి సిద్ధపడి ఇలా హత్యలు, వ్యభిచారం, మోసం, దొంగతనం ఇలాంటి పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. దీనంతటి కారణం ఏంటంటే సంపాదించాలన్న ఆలోచన వారికి ఉంటుంది. అటు మీద ఏది చేసైనా సంపాదించాలి అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉంటారు.
పౌలు గారు ఇలా అంటాడు, తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు మీరే ఆస్తి సంపాదించవలసి ఉన్నది కదా అని. సంపాదించడం మంచి విషయం. పౌలు గారు అంటాడు, మీ పిల్లల కోసం మీరు సంపాదించాలయా. ఓ తండ్రి, ఓ తల్లి, మీ పిల్లల కొరకు మీరు కొంత ఆస్తిని సంపాదించాలి. వారు వారి పిల్లల కొరకు కొంత ఆస్తిని సంపాదించవలసి ఉన్నది. గమనించండి, సంపాదించడం చాలా మంచి ఆలోచన. కానీ ఏది చేసైనా సంపాదించాలనుకోవటం ప్రమాదకరమైనటువంటి విషయం. అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు ఈ ధనాపేక్ష వల్లనే జరుగుతూ ఉన్నాయి. ఒక హంతకుడు ఒక ప్రాణం కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించటం వలన హత్య చేస్తూ ఉన్నాడు. ఒక వ్యభిచారిని తన మానము శీలము కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించటం వలన తన శరీరాన్ని అమ్ముకుంటూ ఉంది. సంపాదించడం మంచిది, కానీ ఏది చేసైనా సంపాదించాలనుకోవటం చాలా ప్రమాదకరమైన విషయం. పౌలు గారు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తన కొరకు ప్రాణం పెట్టే విశ్వాసులు ఆయన దగ్గర ఉన్నారు. తను ఏదడిగినా ఇచ్చేటువంటి సంఘాలు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన స్నేహితుల పరిధుల్లో ఎంతో మంది అధికారులు ఉన్నారు. వాక్యంలో చాలా సందర్భాలు ఇలా రాయబడి ఉంది. పౌలు గారి యొక్క సాంఘిక పలుకుబడి చాలా గొప్పది. ఆయన స్నేహితులు ఎంతో ధనవంతులు, అధికారులు. వారు పౌలు గారి సంఘాలు ఎంతో దాతృత్వం కలిగినటువంటి సంఘాలు. వారు తమ ప్రాణమును సైతం పౌలు గారి కొరకు ఇవ్వటానికి సిద్ధపడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. పౌలు గారి కొరకు వారి విశ్వాసులు, వారి సంఘాలు, వారి స్నేహితులు ఏదైనా చేయటానికి సిద్ధమే. ఈ అవకాశాన్ని పౌలు గారు వాడుకుంటే ఎంతో ధనాన్ని ఆయన సంపాదించగలిగి ఉండేవాడు. కానీ ఆయన సేవా జీవితంలో ధనానికి ఆయన అవకాశము ఇవ్వలేదు. గమనించండి, పౌలు గొప్పవాడు కావాలని సేవ చేయలేదు. గొప్ప సేవ చేశారు కనుక గొప్పవారు అయ్యారు. నేడు మన మధ్య చాలా మంది సేవకులు ఉన్నారు. గొప్పవారు కావాలని సేవను అడ్డు పెట్టుకుంటున్నారు. ధనం సంపాదించాలని, పేరు సంపాదించాలని వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. విదేశాల నుంచి వచ్చే ఫారిన్ ఫండ్ కోసము చాలా మంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు. పౌలు గారు ఇప్పుడు కూడా తన పరిచర్యను ధనంతో ముడిపెట్టలేదు. ఆయన తన పరిచర్యను ఇప్పుడు కూడా ధనంతో ముడిపెట్టలేదు. ఆయన అంటారు, ఉచితముగా సువార్త ప్రకటించుటే నాకు జీతం అని. నేడు ఉచితంగా పరిచర్య చేయటం అటుంచితే పరిచర్య కోసం వెత్తబడిన కానుకలను తన సొంత పనులకు వాడుకుంటున్నారు. మళ్ళీ పౌలు వలె పరిచర్య చేయాలని ఆశిస్తూ ఉంటారు. ఇవన్నీ వ్యర్థమైన కలలే అని చెప్పాలి. దేవుని కొరకు వెత్తబడిన కానుకలను, దేవుని కొరకు సేకరించబడినటువంటి ఫండ్ వీరు తమ స్వంత పనుల కోసం వాడుకుంటూ మళ్ళీ పౌలు వలె గొప్ప సేవ చేయాలని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. గమనించండి, సూటిగా ఒక మాట చెప్తాను. నేడు పౌలు వలె పరిచర్య చేయాలని అనుకుంటూ ఆశిస్తున్నటువంటి అనేక మంది ఇస్కరియోతు యోధా పరిచర్య చేస్తూ కనిపిస్తారు. ఇస్కరియోతు యోధా కూడా పరిచర్యకు ఎత్తబడిన కానుకలను దొంగిలించి తన విలాసాలకు, తన సొంత పనులకు వాడుకుంటూ ఉండేవాడు అన్నమాట. ఆయన దగ్గర కానుకల సంచి ఉండేది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిష్యులతో కలిసి సువార్త పరిచర్యలో ఆ ఊరు తిరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు కానుకలు ఇస్తూ ఉండేవారు. ఆ శిష్యుల కొరకు, వారి భోజనాల కొరకు, వారి ఇతరత్ర అవసరాల కొరకు ఎవరైనా కానుకలు ఇస్తుంటే ఆ కానుకలన్నీ ఈ ఇస్కరియోతు యోధా దగ్గర ఉన్నటువంటి సంచిలో ఉండేవి. ఆయన ఆ సంచిలో నుంచి అప్పుడు కొంత తీసివేస్తూ ఉండేవాడు అనమాట. ఈ విషయం యోహాను సువార్త 12:6 మనం చూస్తాం. నేడు ఆ ఇస్కరియోతు యోధా కొడుకులు, కుమార్తెలు మన మధ్య ఉన్నారు. వారి పని కూడా పరిచర్య పేరుతో కానుకలు తీసుకోవటం,
ఫారిన్ ఫండ్ సంపాదించడం, ఆ తర్వాత ఆ ధనాన్ని తన సొంత విలాసాలకు దుబారా చేస్తూ ఉండటం అన్నమాట. నా ప్రియ స్నేహితులారా, ఇలా దేవుని సొత్తు అయినటువంటి కానుకలను, అర్పణను, ఫారిన్ ఫండ్ అలాంటి వాటిని వ్యర్థపరిచే వారిని ఇస్కరియోతు యూదా సంతానం అనటమే ఎంతైనా సమంజసం. వాక్యం చెప్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని. 1 తిమోతి 6:10. దాన్ని ఆశించే, ధనాన్ని అపేక్షించి అనేకులు తమను తాము పొడుచుకున్నారంటూ వాక్యం చెబుతూ ఉంది. ఇస్కరియోతు యూదా కూడా ఈ ధన అపేక్ష వలనే నశించాడు. ధనం మీదే తమ దృష్టి ఉంచిన వారు పరలోకంలో ప్రవేశించటం అసంభవం అని మత్తయి సువార్త 19:23 రాయబడింది. అంతేనా, ఈ ధనం వ్యామోహం మనిషిలో వాక్యం ఫలించకుండా చేస్తుందని మత్తయి సువార్త 13:22 రాయబడి ఉంది. వీరిని వాక్యం ముళ్ళ పొదలలో వెత్తబడిన వారు అంటుంది. ధన వ్యామోహం వీరిని అణచివేస్తుంది. వీరు ఫలించలేరు. ఫలించలేని వీరు మరొకరికి ఆహారంగా మారలేరు, మరొకరి ఆకలి తీర్చలేరు. విస్తారంగా ధనము కూర్చుకుని ఆ ధనంలో ఆనందించాలి అనుకునే వాళ్ళని వాక్యం ఓ వెరువాడా అని పిలుస్తుంది. లూకా సువార్త 12:20, 21. అలాగే 1 తిమోతి 6:9 అయితే, దొడ్డిదారులో సంపాదించాలి అనుకునేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక క్రియలలోను, హానికరమైన క్రియలలోను, అనేక దురాశలలోను పడిపోయి చివరికి నష్టంలోను, నాశనంలోను మునిగిపోవుదురు అని రాయబడింది. ఈ హెచ్చరిక మాటలన్నీ కూడా ఒకవేళ నీకోసమే అన్నట్లుగా ఉంటే నీకొకటి నేను చెప్పవలసి ఉన్నది. షీలోహ్లో దేవుని మందిరంలో యాజకత్వం చేసేవారు ఏలి. ఆయనకి 2 కుమారులు, ఓఫ్ని మరియు ఫిన్నెహాస్. ఈ ఇద్దరిని దేవుడు ఉన్నపాటున చంపివేశారు. ఏమిటి కారణం అని అడిగితే, వీరు దేవునికి విరోధమైన అనేక క్రియలు చేయటమే కాకుండా దేవుని అర్పణలు దొంగిలించేవారు. దేవునికి చెందవలసిన అర్పణను దొంగిలించిన కారణాన మరియు అనేక హేయ క్రియలు చేసిన కారణాన దేవుడు వీరిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించి చంపివేశారు. ఈ విషయాలు 1 సమూయేలు 2:2 మనం చూడగలం. చివరికి యాజకుడైన ఏలీ కూడా తన కుమారులను రక్షించుకోలేకపోయారు. ఎంతో భక్తిపడినటువంటి ఏలీ తన కుమారులను కూడా రక్షించుకోలేకపోయారు. గమనించండి, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరోధంగా క్రియ చేస్తే ఆ దేవుని నుండి రక్షించేవారు ఎవ్వరు కూడా ఉండరు. నా ప్రియ స్నేహితులారా, దేవుడు అన్నీ చూస్తారు కదా. ఏమండి, దేవుడు అన్నీ చూస్తారు. ఒక పేద విధవరాలు వేసిన 2 కాసులు ఆయన చూడలేదా? లెక్కించలేదా? దేవుడు తన పరిచర్య కొరకు వెత్తబడే ప్రతి ఒక్క రూపాయిని చూస్తారు. ప్రతి రూపాయి ఆయనకు లెక్కే. ఓఫ్ని మరియు ఫిన్నెహాసు దొంగిలించిన దేవుని అర్పణకు బదులుగా దేవుడు వారి ప్రాణాన్ని తీసివేశారు. గమనించండి, అన్యాయంగా సంపాదించిన ధనం కానుక పెట్టులోనికి రావటానికి వీలు లేదు. అలాగే దేవుని కానుకలు, అర్పణలు, ఫండ్ అది ఏదైనా సరే అన్యాయంగా ఖర్చు చేయటానికి, ఒక మనిషి సొంతంగా వాడుకోవటానికి వీలు లేదు. దేవుని కానుకలు, అర్పణలు అది ఏదైనాను సరే తిరిగి దేవుని పని కోసం మాత్రమే వాడాలి. కొంచెంలో నమ్మకముగా ఉండు వానికి అనేకమైన వాటి మీద అధికారం ఇవ్వబడును అని వాక్యం చెబుతుంది కదా. అందుకే 2వ దినవృత్తాంతాలు 31:10-12 ఎలా అయితే హిజ్కియా రాజు దేవుని ధనం వ్యర్థం కాకుండా మరియు ఎవ్వరూ దానిని అపహరింపకుండా
కొట్లను కట్టించి వాటి మీద అధికారులను విచారణకర్తలను నియమించెను, అలాగే మనం కూడా దేవుని ధనం విషయంలో జవాబుదారీగా ఉండాలి. దేవుని ధనం వ్యర్థం కాకుండా దాని చుట్టూ ఒక కోట వలె మనం నిలబడాలి అన్నమాట. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే ధనానికి అతీతమైన పరిచర్య మనం కలిగి ఉండాలి. ధనానికి అతీతంగా మనం పరిచర్య చేయాలి. ధనం ఎక్కడును వాని హృదయం అక్కడ ఉండును. మనం ఈ లోకంలో కాదు, పరలోకంలో ధనం సంపాదించుకున్నటకు పరుగులు తీయాలి. మన ధనం పరలోకంలో ఉంది. అందుకే మన కన్నులు ఆ పరలోకం వైపు ఎత్తి ఉంచాలి. న్యాయంగా పనిని జరిగించాలి. పనివాడు జీతానికి పాత్రుడే, కానీ సేవకుడు ఎప్పుడు కూడా తన కుటుంబానికి తొగ మొత్తంలోనూ దేవుని సేవకు అధిక మొత్తంలోనూ కానుకలను అర్పణలను వినియోగించాలి. పౌలు గారు ఎప్పుడు కూడా తన పరిచర్యను ధనంతో ముడిపెట్ట లేదు. ఆయన తన పరిచర్యను ధనంతో ఎప్పుడు ముడిపెట్టలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మీరు ఉచితముగా పొందితిరి కనుక ఉచితముగానే ఇవ్వండి అని. దానిని మాదిరిగా తీసుకున్నటువంటి పౌలు గారు ఉచితముగా స్వార్థ ప్రకటించుటే నాకు జీతము అని చెప్పారు. చెప్పాలంటే పౌలు గారు బహుధనవంతుడు. పరిచర్య కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేశారు. సమస్తాన్ని ఆయన పెంటగా ఎంచుకున్నారు. మరి మనం దేవుని ధనాన్ని కూడా విడిచిపెట్టకుండా తింటున్నాం. ఇలా అయితే ఎలా మారుతాం పౌలు వలె? మనం కూడా పౌలు వలె గొప్ప సేవ చేయాలంటే మనం కూడా పౌలు వలె ధనానికి అతీతమైనటువంటి పరిచర్య చేయటం నేర్చుకోవాలి. ఇదే ప్రాథమికమైనటువంటి సూత్రం. పౌలు వలె గొప్ప సేవకుడుగా నువ్వు మారాలి అనుకుంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రథమంగా నీ పరిచర్య ధనానికి అతీతముగా ఉండాలి. నీ పరిచర్యలో ధనానికి అంత ప్రధానమైనటువంటి స్థానం నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు. సేవకుడు ధనం అనే అంశంలో ఎప్పుడు రెండు అవకాశాలు ఉంటాయి. మీరు కూడా గమనించండి, సేవకుడు ధనం అనే అంశంలో ఎప్పుడు రెండు అవకాశాలు ఉంటాయి. మరొక అవకాశానికి ఇక్కడ అవకాశం లేదు. సేవకుడు ధనం అనే అంశంలో ఎప్పుడు రెండు అవకాశాలు ఉంటాయి. అవి వీలుంటే ఉచితంగా పరిచర్య చేయాలి, లేదా కానుకలు అర్పణలు ఏదైనా ఫండ్ వంటివి వస్తే వాటిని న్యాయముగా దేవుని పరిచర్యకు వినియోగించాలి. మరో అవకాశము లేదు. కాదు కూడదు అని ఇస్కరియోతు యూదల, ఓఫ్ని మరియు ఫిన్నెహాసుల తెగిస్తే వారి అంతం దేవుని స్వాధీనంలో ఉంది అని మనం మర్చిపోకూడదు. నా ప్రియ స్నేహితులారా, మీరు నిజంగా ఊహించలేరండి. మీ ముందుకు వస్తున్నటువంటి ఈ అర్పణలు ఫారిన్ ఫండ్లో ఎంతమంది పేద విధవరాళ్ల పూర్తి జీవనం ఉందో మీరు ఊహించలేరండి. ఎంతమంది తిని తినక రక్తాన్ని చెమటగా మారిస్తే వచ్చిందో మీరు ఊహించలేరండి. ఆత్మల భారంతో ఎన్ని ఓటీలు చేస్తే వచ్చిందో మీరు ఊహించలేరండి. ఎందరో తమ ఇష్టాలను చంపుకుంటే వచ్చిందో మీరు ఊహించలేరండి. నిజంగా మీరు ఊహించలేరు. కానుకగా మీ చేతిలో పడే ప్రతి ఒక్క రూపాయి వెనుక దాన్ని పంపిన వాని రక్తం, దాని ద్వారా రక్షింపబడవలసిన ఒక్క ఆత్మ కన్నీరు ముద్రింపబడి ఉంటాయి. మీకు నమస్కారం చేసి బ్రతిమలాడుతున్నాను. దేవుని ధనాన్ని వ్యర్థంగా వ్యయపరచుకోండి. దేవుని పరిచర్య కొరకు విత్తబడిన రూపాయి, ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు కావటానికి వీలు లేదు. ధన అపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. దేవుని పరిచర్యకు విత్తబడిన ధనాన్ని వేయపరచు. ఎన్నో ఆత్మలు నశించిపోతుంది.
నిజ దేవుని ఎరుగని ఎంతో మంది నశించిపోతున్నారు. వారి ముందు పరిచయం చేయటానికి నీకు వచ్చిన ఈ అర్పణలు నువ్వు ఎంత జాగ్రత్తగా వాడాలి. రోజుకి ఎంతో మంది చచ్చిపోతున్నారు అయ్యా. యేసు క్రీస్తు వారిని ఎరుగని జనం ఎంతమంది నశించిపోతున్నారు. నువ్వు లెక్క అప్పచెప్పవలసిన వాడిగా ఉన్నావు కదా. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. దేవుని ధనాన్ని వ్యర్థముగా వేపరిచే క్షణంలో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ₹1 ఖర్చు పెట్టే అప్పుడు ఒక్కసారి ఈ మాటలను జ్ఞాపకం చేసుకో. అర్పణలుగా, కానుకలుగా మీ చేతిలో పడే ప్రతి రూపాయి వెనుక పరిచయ కోసం దానిని మీకు ఇచ్చిన వాని రక్తం దాని మీద ముద్రింపబడి ఉంటుంది. మీ చేతిలో పడే ప్రతి ఒక్క రూపాయి వెనుక దాని ద్వారా రక్షింపబడవలసిన ఒక ఆత్మ కన్నీరు ముద్రింపబడి ఉంటుంది. దేవుడు చూస్తూ ఉన్నాడయ్యా. దేవుడు చూస్తూ ఉన్నాడు. 2 కాసులైన లెక్క పెట్టాడు. నువ్వు ఖర్చు చేస్తున్న ₹1,000, ₹1,00,000 ఆయన లెక్క పెట్టలేడనుకుంటున్నావా? ఆయన లెక్క పెడుతున్నాడు. చాలా మంది మన దేవుణ్ణి ఇలా అంటారు, ఆయన మంచి లెక్కల మాస్టర్. మన దేవుడు మంచి లెక్కల మాస్టర్. ఆయన తూకం వేస్తే అందులో తేడాలు ఉండవు. ఆయన చూస్తే అందులో తేడాలు ఉండవు. ఆయన లెక్కించి చూస్తే అందులో తేడాలు ఉండవు. ఓ సేవకుడా, పరిచర్య చేస్తున్నావు. నీకు ఇవ్వబడిన కానుకలు, అర్పణలు లెక్కెంత? వాటిని నువ్వు ఖర్చు చేస్తున్న విధానం ఎంత? అందులో వ్యర్థమెంత? పరిచర్య కొరకు నువ్వు వాడినది ఎంత? ప్రతి ఒక్క రూపాయి లెక్కే. ధనాపేక్ష నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీకు ఏమి ఉందో, నువ్వు దేనిని కలిగి ఉన్నావో దానితో తృప్తి పొంది ఉండుడి అని వాక్యం చెప్తుంది. ధనాపేక్షను విడిచిపెట్టి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఏదో సంపాదించాలి, ఏదైనా సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి. ఈ ధనాపేక్ష నేడు సేవను నాశనం చేస్తుంది. ఎంతో మంది 1,000, లక్షలు, కోట్లకు పడగలెత్తుతున్నారు. నశించిపోయేవాడు నశించిపోతూనే ఉన్నాడు. దేవుని పేరుతో, పరిచర్య పేరుతో సేవ చేస్తున్న వారు కోటీశ్వరులైపోతున్నారు. లక్షల రూపాయల కార్లు, కోట్ల రూపాయల ఇళ్ళు, అన్ని బ్యాంకుల్లో అకౌంట్లు, లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నా ప్రియ స్నేహితులారా, వాక్యం చెప్తుంది, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉన్నాయా. ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఎలాగో బ్రతకాలి. వీటిలో పడిపోయి పరిచర్య కొరకు విత్తబడిన ధనాన్ని కూడా వ్యర్థంగా సొంత పనుల కొరకు, సొంత లాభం కొరకు వ్యక్తిగతంగా వాడుకుంటూ ఉన్నాం. గత చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. దేవుని అర్పణలుగా ఉన్నటువంటి కానుకలు, దేవుడు తన పరిచర్య కొరకు, తన కొరకు ప్రత్యేకపరిచినటువంటి కానుకలను ఆయన పని నిమిత్తమే వాడవలసి ఉన్నది. అది న్యాయం, అదే క్రమం. ఈ క్రమాన్ని దాటిన మనుషులను దేవుడు ఏమంటున్నారంటే, అక్రమము చేయువారులారా నా వద్ద నుండి పోండి, మీరు క్రమము లేక తిరిగారు. ఈ వాక్య భాగాన్ని ఒకసారి గమనిస్తే ఇక్కడ ఎవరో వేరే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడతలేదండి.
వారు అద్భుతములు చేసిన వారు, వారు దేవుని నిమిత్తం ప్రవచనాలు చెప్పిన వారు, వారు స్వస్థత కార్యములు ఎన్నో చేశారు. వారు పెద్ద భక్తులే. వారు అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, ఘనకార్యములు చేశారు, దేవుని కొరకు ఎన్నో పనులు చేశారు. కానీ దేవుడు అంటున్నారు, అక్రమము చేయువారులారా నా వద్ద నుండి మీరు పోండి, మిమ్మల్ని నేను ఎరుగను. మీరు నా నామనిమిత్తం పనిచేశారని మీరు అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని నేను ఎరుగను. ఎందుకంటే మీరు క్రమాన్ని తప్పిపోయారు, మీరు క్రమాన్ని దాటిపోయారు. ధనాపేక్ష, అక్రమము. దేవుడు తన పరిచర్యను కొనసాగించుటకు నశించిపోతున్న ఎన్నో వేల లక్షల ఆత్మలను తన యొద్దకు పిలుచుట కొరకు నువ్వు పని చేయాలని, నీకు అనుకువగా ఉండునట్లుగా ఆయన నీకు ఆర్థిక సమృద్ధి ఇస్తున్నాడు. దాన్ని నువ్వు వ్యర్థంగా వ్యక్తిగతంగా వాడుకుంటే అది అక్రమమే అవుతుంది. తన పరిచర్య కొరకు విత్తబడిన ధనాన్ని తన పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి. ఇది క్రమం. దేవుని పరిచర్య కొరకు విత్తబడిన ధనాన్ని ఒక మనిషి తన సొంత అవసరాలకు వాడుకుంటే అది అక్రమం. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి, నేను మిమ్మల్ని ఎరుగను. నువ్వెంత గొప్ప సేవకుడవైనా సరే, నువ్వెన్ని అద్భుత కార్యములు చేసినా సరే, నువ్వెన్ని ప్రవచనాలు చెప్పినా సరే, అవి నెరవేరినా సరే, నువ్వు ఏమి చేసినా సరే, పోస్టర్లు వేసుకొని పంచాయతీ పెట్టించుకొని ఎన్ని దినాలు ఉపవాసం చేసినా సరే, క్రమం దాటితే, అక్రమం చేస్తే నువ్వు తీర్పులో నిలబడవలసి వస్తుంది. నా ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి. పౌలు వలె గొప్ప సేవకుడిగా నువ్వు మారాలి అంటే, పౌలు వంటి గొప్ప పరిచర్య నువ్వు చెయ్యాలి అంటే, నువ్వు నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం నీ పరిచర్య ధనానికి అతీతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన పరిచర్యకు సంబంధించిన మెట్లు మనం ఎక్కుతూ ముందుకు వెళ్తాం. నువ్వు మొదటి మెట్టు దగ్గరే గొప్ప కూలిపోయి 10 రూపాయల కోసం, 100 రూపాయల కోసం, 1000 రూపాయల కోసం అక్రమం చేయటం ప్రారంభిస్తే, పౌలు ఉన్నటువంటి ఆ ఉన్నతమైన మెట్టులోనికి ఎలా చేరగలవు? ఎలా చేరగలవు? ఆయన ఒక సాధారణమైనటువంటి మనిషి అందుకోలేనటువంటి కొన్ని విలువలు కలిగి ఉన్నాడు. ఆయన విలువల పట్టికలో ప్రధానమైనటువంటి ఈ ధనాపేక్షను జయించలేకపోతే నువ్వు ఆయనను ఎలా అందుకోగలవు? ఆయన పరిచర్యను నువ్వెలా అందుకోగలవు? గొప్ప పరిచర్య చేయాలని ఆశపడతావు, కానీ చిన్న చిన్న వాటి దగ్గరే పడిపోయి అక్రమంగా పనిచేస్తూ ఉంటాం. కానుక పెట్టులో దొంగతనంగా డబ్బులు తీసేసేవాడు ఇస్కరియోతు యోధ నశించాడు. దేవుని అర్పణగా వచ్చిన వాటిని ముళ్ళు కర్రతో పొడిచి పక్కకు తీసేసేవారు ఫినెహాసు, హోఫ్ని నశించిపోయారు. ఇంకా ఎంతో మంది ఈ ధనాపేక్ష వలన నశించిపోయారు. కొంతమంది అయితే సేవకుని పాదాల ముందు పడిపోయి చనిపోయారు. ఎంత భయంకరమైనటువంటి కార్యాలు మన ముందు జరిగాయండి. వాటిని చూసినప్పుడు మనకి భయం కలగటం లేదా? దేవునికి చెందిన రూపాయిని వ్యర్థంగా ఖర్చు చేసేటప్పుడు ఆ భయం మనకి కలగటం లేదేంటి? కృపాకాలం నీకు ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటా. దేవుడు ఏం చేయట్లేదు, అదే నన్ను ధైర్యం. ఒకరోజు రానుంది, ఆయన నీ లెక్కలన్నీ బయటకు తీస్తాడు. నీకు వచ్చిన ప్రతి రూపాయి ఆయన లెక్క తీస్తాడు. నువ్వు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి లెక్క ఆయన తీస్తాడు. తన కొరకు ఎంత ఖర్చు పెట్టావు, నీవు నీ వ్యక్తిగతంగా ఎంత ఖర్చు పెట్టావు, ఎంత దుబారా చేశావు, ఎంత వ్యర్థపరిచావో ప్రతి ఒక్క రూపాయి అనా 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 పైసలతో సహా ఆయన లెక్క తీస్తాడు. ఆ రోజున నీలో ఏదైనా
అక్రమము కనిపిస్తే ఆయన అంటాడు, అక్రమము చేయువాడా నా వద్ద నుండి పో. నీకు నీ తండ్రికి ఇదిగో సృష్టి ప్రారంభంలో నియమింపబడిన ఆ నరకానికి, నిత్య నరకానికి నువ్వు పో. నిన్ను నేను ఎరుగను. దేవుడే ఎరుగనని చెప్తే జీవగ్రంథంలో వాడి పేరు ఉంటుందా? ఉండదు. జీవగ్రంథంలో పేరు లేని వాడు ఎక్కడుంటాడు? నరకంలోనే ఉంటాడు. రూపాయి కోసం నువ్వు ఇప్పుడు ప్రాకులాడితే, ధనాపేక్షను నువ్వు ప్రోత్సహిస్తే, ధనాపేక్ష కలిగి నువ్వు ఇప్పుడు పని చేస్తే రేపు నిత్య నరకానికి నువ్వు వెళ్ళవలసి వస్తుంది. ఓ సేవకుడా, ఈ మాటలు వింటున్నావా? ధనాపేక్ష లేని వారే, మీకు ఏం కలిగి, మీరెంత కలిగి ఉన్నారు, మీకు ఏమి ఉందో అందులో తృప్తిగా ఉండటం నేర్చుకోండి. దేవుని పరిచర్య కొరకు వెత్తబడిన ధనాన్ని మాత్రం ఆయన పరిచర్య కొరకు మాత్రమే ఖర్చు పెట్టండి. నువ్వు ఉన్నతంగా బతకాలనుకుంటే న్యాయంగా నువ్వు కష్టం పడి 2 చేతుల సంపాదించి బ్రతుకు. కానీ దేవుని ధనాన్ని మాత్రం వ్యర్థపరచడానికి వీలు లేదు. ఈ మాటలు మీ ఉనికిలో జాగ్రత్తగా గమనించండి. వాక్యం చెప్తుంది, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తనకు కలిగిన దానిలో తృప్తి పొందలేకపోయాడు కాబట్టి ఇస్కరియోతు యోధా పై నుంచి కిందకి పడి చనిపోయాడు. తనకు కలిగిన వాటితో తృప్తి పొందలేని ఓఫ్ని, ఫిన్నెహాసు అక్రమంగా దేవుని అర్పణలు దొంగిలించి ముళ్ళు కర్రతో పక్కకు లాగిన కారణాన దేవుడు వారిని విసర్జించి ఇదిగో అన్యుల చేతిలోకి వారిని నెట్టివేశారు. నా ప్రియ స్నేహితులారా, ఈ పాఠాలు నువ్వు నేర్చుకోకపోతే తీర్పు దినాన మరొక మాట నువ్వు వినవలసి వస్తుంది. అదేంటో తెలుసా? అక్రమము చేయువాడా నా యొద్ద నుండి పో అని దేవుడు చెప్పే ఆ ఒక్క మాట నువ్వు వినవలసి వస్తుంది. ఇప్పుడు ఈ మాటలు వినగలిగితే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, ఇదిగో ఈ క్షణం నుండి అయినా సరే దేవుని పరిచర్య కొరకు నీ చేతిలోకి వచ్చే ప్రతి రూపాయి కూడా ఆయన నామములో, ఆయన పరిచర్య కొరకు నువ్వు ఖర్చు చెయ్యగలిగితే నువ్వు ఆ రోజు ఆ తీర్పు నుంచి తప్పించుకోగలవు. కాదు, కూడదు, నేను చేయగలిగినదే చేస్తాను, పనివాడు జీతానికి పాత్రుడు, దుక్కి దున్నే ఎద్దుకి మూతికి చిక్కం కట్టద్దని వ్యర్థమైన వాదనలు నువ్వు పెట్టుకుంటే, ఒకవేళ నీ మనసులో అవి ఉంటే గనక వాటికి నువ్వు జవాబు చెప్పవలసిన రోజు ఒకటి ఉంది. ఎప్పుడు కూడా ఒకే మాట నిజమైనది. దేవుని ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. నువ్వు పనివాడివా? నువ్వు బ్రతకడానికి దేవుడు ప్రత్యేకంగా నీకు జీతం ఇస్తాడు, దానితో బ్రతుకు. కానీ పరిచర్య కొరకు వెత్తబడిన ఏ రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు చేయడానికి అవకాశం లేదు. నువ్వు దుక్కు దిన్నే ఎద్దువా? నీ కొరకు సేవకుడు ప్రత్యేకంగా నీకు మేత వేస్తాడు, నీకు సంతృప్తికరమైనటువంటి ఆహారాన్ని నీకు ఆయన ఇస్తాడు. దేవుని పరిచర్యలో ధనాన్ని నువ్వు వ్యర్థంగా ఉపయోగించడానికి అవకాశము లేదు. ఈ హెచ్చరిక మాటలు నీ మనసులో ఉంచుకొని నువ్వు మార్చుకోవలసిన విషయాలు మార్చుకుంటే, ఇక నుండైనా సరే నీ పరిచర్యను ధనానికి అతీతంగా నువ్వు చేయగలిగితే, ధనాపేక్షను వీడి నువ్వు కలిగిన వాటితో తృప్తి పొందగలిగితే, ఇదిగో ఘనమైన పరిచర్య నీ కొరకు నీ ముందు సిద్ధంగా ఉంది. ఘనమైన పరిచర్యను తీసుకుంటావా? ధనాపేక్షతో నశిస్తావా? నిర్ణయం తీసుకోవలసింది నువ్వే. నా ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ ఉత్తమమైనటువంటి ఎంపిక నీకు మరి బహు ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో చేయబడిన ఈ ప్రకటన ప్రకారం మిమ్మల్ని వాక్యంలో స్థిరపరచుటకు దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు
పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఈ వర్తమానాన్ని ఇతరులతో పంచుకోండి. మా గురించి మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనలో మాకు ఆశీర్వాదం. యేసు చిత్తంలో మరలా కలుసుకుందాం. నేను మీ భగత్ ఎన్ మార్షల్. The Gate of Heaven, always good news.